గౌరవులు క్రెడే హైదరాబాద్ ప్రెసిడెంట్ రాజశేఖర రెడ్డి, జగన్నాథ్ రావు, జయదీప్ రెడ్డి, అదేవిధంగా తోటి బిల్డర్స్ అందరూ, క్రెడే మెంబర్సు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. క్రెడే ప్రాపర్టీ షో అనగానే ప్రతి ఒక్కరికి ఒక రకమైన ఉత్సాహం వస్తుంది. ఎన్నో అంటే మీరందరూ చూసింటారు, ప్రతి సంవత్సరం ఎన్నో ప్రాపర్టీ షోలు జరుగుతూనే ఉంటాయి, కానీ అందరూ ఎదురు చూసేది క్రెడే ప్రాపర్టీ షో ఎప్పుడు జరుగుతుందా అని. సో దీన్ని ఇంకా అందరికీ అందుబాటు విధంగా ఎప్పుడు ఒకటే దగ్గర జరిగే ప్రాపర్టీ షోను హైదరాబాదు అన్ని దిక్కులకు తీసుకెళ్ళడం ఒక మంచి నిర్ణయం. ఇది రెండోసారి ఇక్కడ నార్త్ ప్రాపర్టీ షో జరగడము, అదేవిధంగా ఈస్ట్లో కూడా జరుగుతున్నది. దీనికి హృదయపూర్వకంగా మా క్రెడే హైదరాబాద్కు నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా మంచి పని ఇది. అంటే ప్రజలు ఎంతో బిజీగా ఉంటారు, వాళ్ళ అవసరాలు ఉంటుంది, కానీ వాళ్ళకు అందుబాటులో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ప్రాపర్టీ షో చేస్తుంటే డెఫినెట్గా వాళ్ళ లీజర్ టైంలో వచ్చి వాళ్ళ అవసరాలకు అనుగుణంగా ప్రాపర్టీస్ సెలెక్ట్ చేసుకోవడము, అదేవిధంగా అక్కడే వాళ్ళ ఆర్థిక వనరులకు అనుగుణంగా బ్యాంకర్స్ అక్కడే అవైలబుల్ ఉండడము, వీటన్నింటికి మంచి అవకాశం అనే ప్రాపర్టీ షోలో ఇది ఏర్పాటు చేయడం. అది క్రెడై ప్రతి సంవత్సరం జరుపుకుంటూ వస్తున్నది. చాలా మంచి ఉపయోగం ఇది పబ్లిక్కు. అదేవిధంగా హైదరాబాద్ భవిష్యత్తు ముఖ్యమంత్రి గారు మొన్న అమెరికా వెళ్తూ క్రెడై హైదరాబాద్ ఆర్గనైజ్ చేసిన మీటింగ్లో చాలా విషయాలు చెప్పిపోయాడు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్తో పాటు ఇంకొక బాదును తీసుకొస్తున్నారు, ఇంకొక హైదరాబాద్ 4 అని. సో అంటే ఈ హైదరాబాద్ డెవలప్మెంట్ను ఎక్కడికో తీసుకుపోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా మంచి ఆలోచన. అంటే రియల్ ఎస్టేట్ను ఎక్కడికో తీసుకెళ్ళాలి, హైదరాబాదును ఇండియాలో కాదు ప్రపంచంలోనే గుర్తించే విధంగా దీన్ని డెవలప్ చేయాలనుకుంటూ ఇప్పుడున్న రీజనల్ రింగ్ రోడ్, మన ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు రీజనల్ రింగ్ రోడ్డు వరకు దీన్ని ఎక్స్టెన్షన్ తీసుకెళ్ళాలి, దీన్ని అభివృద్ధి చేయాలి. దానికి అనుగుణంగా రేడియల్ రోడ్స్ను, ఆ విధంగా అన్ని మంచి మాస్టర్ ప్లాన్స్తో పాటు 6 months to 1 year లోపల మొత్తం స్టేట్కి సంబంధించిన మాస్టర్ ప్లాన్స్ కూడా వారు అధికారులకు చెప్పడం జరిగింది. ఆ మాస్టర్ ప్లాన్స్ వస్తే మాత్రం తప్పనిసరిగా మన భారతదేశంలోనే హైదరాబాదు నిర్మాణ రంగంలో కానీ అంటే ప్రతి ఒక్కరూ వారి కోరిక, మేము హైదరాబాద్లో మాకు సొంత ఇంట్లో ఉండాలి, మేము హైదరాబాద్లోనే జీవించాలి, మా జీవితం అంతా హైదరాబాద్లోనే, మా పిల్లల భవిష్యత్తు కూడా హైదరాబాద్లోనే ఉండే విధంగా అనే కోరికలు చాలామందికి ఉంటాయి. అది నెరవేరబోతున్నాయి. ముఖ్యమంత్రి గారు తీసుకునే కొన్ని డైనమిక్ డిసిషన్స్ చాలా బాగున్నాయి. ఆ రోజు వారు షేర్ చేసుకున్న కొన్ని పాయింట్స్ అయితే దాని గురించి మాకు ఇక మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కానీ, ఈ ఔటర్ రింగ్ రోడ్ మొత్తము జిహెచ్ఎంసీలో కలపడము, దాని తర్వాత రీజనల్ రింగ్ రోడ్ వరకు దీన్ని ఎక్స్టెండ్ చేయడము, అటువంటి కొన్ని విషయాలు చెప్తుంటే నిర్మాణ రంగంలో ఉన్న మాకే కొన్ని విషయాలు అసలు ఆశ్చర్యం కలిగించినాయి. ఇంత ఆలోచన వీరిది చాలా బాగుంది అని చెప్పేసి నిజంగా మన అదృష్టం. అంత డైనమిక్ ముఖ్యమంత్రి గారు మనకు రావడము. దీంట్లో అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాల్లో ముఖ్య పాత్ర పోషిస్తుంది అంటే క్రెడై ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ క్రెడై మెంబరు అంటే క్రెడై ఎందుకు మిగతా అందరూ కూడా నిర్మాణం చేస్తారంటే క్రెడైకి మిగతా వాటికి చాలా డిఫరెన్స్ ఉంది. క్రెడై నియమ నిబంధనలకు అన్నింటికి కట్టుబడి ఉంటుంది. ఎక్కడ ఎలాంటి డీవియేషన్స్ లేకుండా మీకు కమిట్మెంట్, మీకు ఇచ్చిన ప్రాపర్టీని మీకు డెలివరీ ఇచ్చే వరకు వారు అదే పనిలో ఉంటారు. ఖచ్చితంగా ఆల్ పర్మిషన్స్, ఎరా రిజిస్ట్రేషన్స్ వీటన్నిటి లేకుండా క్రెడై మెంబర్ ఎవరు కూడా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయరు. ఈ నమ్మకం మీకు ఖచ్చితంగా మీకు క్రెడై ఆర్గనైజేషన్ తరఫున అందరూ కలిగిస్తారు. సో ఇటువంటి ప్రాపర్టీస్ని క్రెడై ప్రాపర్టీ షోలో మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రాపర్టీస్ను మీరు ఎంచుకోవచ్చు, మీ జీవితానికి మీ సొంత ఇంటికి అలా నెరవేర్చుకోవచ్చు అని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటనలో వారు స్టేట్ను ఏ విధంగా డెవలప్ చేయాలని చెప్పేసి ఆ కోరికతోటి విదేశీ పర్యటనలో ఉన్నారు. అమెరికాలో ఎన్నెన్నో పెద్ద ఇన్వెస్టర్స్ తోటి కలవడం జరుగుతుంది. రేపు 20వ తారీఖు రోజు నోవోటల్లో క్రెడై తెలంగాణ తరఫున స్టేట్ కాన్ ఆర్గనైజేషన్ చేయబోతున్నాం. దానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. ఆ డయాస్ మీద ఎన్నెన్నో విషయాలు మనము వినబోతున్నాము. ఇంకా స్టేట్ డెవలప్మెంట్ ఏ విధంగా కాబోతుంది, వారు ఎన్నెన్నో విషయాలు మనకు తెలియజేస్తారు. సో మా క్రెడై బిల్డర్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, తప్పనిసరిగా స్టేట్ కాన్లో మీరు అందరూ తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. మిగతా అందరినీ కూడా మీడియా మిత్రులను అందరినీ కూడా మేము రావాల్సిందిగా అడిగి తప్పనిసరిగా మీ అందరికీ ఇన్విటేషన్స్ వస్తాయి. మీరందరూ తప్పకుండా రండి. స్టేట్ కాన్ కూడా కంపల్సరీ. సో ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న ఆల్ బిల్డర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.